1 minute. 4:30కి ఓకేనా క్లాస్ అందరికి? 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్. 1, 2, 3, 4, 5. దీపాలి ఆప్షన్ కదా. ఓకే. సో పిహెచ్పి పిహెచ్పి రావాలి అంటే మనకు బేసిక్గా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ రావాలి. మన పిహెచ్పి నేర్చుకోవాలంటే ఈ 3 స్కిల్స్ మ్యాండేటరీ. ఈ 3 స్కిల్స్ వచ్చాయి అనేసి అనుకుంటే మనం పిహెచ్పికి వెళ్ళొచ్చు. సో పిహెచ్పి అబ్జర్వేషన్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ అనమాట పిహెచ్పి అంటే. సో వాట్ యూ షుడ్ ఆల్రెడీ నో. సో నార్మల్ గా హెచ్టిఎంఎల్ ఎలా రాయడం, ట్యాగ్స్ ఎలా రాయడం అని తెలియాలి. సిఎస్ఎస్ లో ప్రాపర్టీస్ ఎలా రాయాలి అని తెలియాలి. అండ్ జావా స్క్రిప్ట్ అనమాట. సో ఫంక్షన్స్ కానీ ఏదైనా వేరియబుల్స్ కానీ వాటన్నిటిని రాయడం ఎలా అనేసి మనకు తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే నార్మల్ గా ఫంక్షన్స్ ఏదైనా సరే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేయాలన్నా సరే ఇవన్నీ బేసిక్స్ అని మనకు జావా స్క్రిప్ట్ మనకు వచ్చింటాయి. లాజికల్ థింకింగ్ అని అవన్నీ వచ్చేసి మనకి లాజికల్ పార్ట్ అన్ని మనకి యాడ్ అయ్యేది జావా స్క్రిప్ట్ లో యాడ్ అవుతాయి అన్నమాట. సో కొన్ని పార్ట్స్ లో మనకి ఈ జావా స్క్రిప్ట్ గానీ యూజ్ చేస్తాం పిహెచ్పి. PHP stands for Hypertext Preprocessor. PHP is a widely used open source scripting language. PHP scripts are executed on this server. సో PHP ఫైల్స్ వచ్చేసి మనకు బ్రౌజర్ లో ఓపెన్ అవ్వవు. మనకి ఏదైనా సరే PHP ఫైల్ ని డైరెక్ట్ గా మనకి HTML, CSS ఫైల్స్ ఓపెన్ చేసినట్టు ఈ ఫైల్ ఓపెన్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. దీనికంటే ఒక సర్వర్ కావాలి. PHP is free to download and use it. Okay. నెక్స్ట్ PHP is the amazing and popular language. ఇవన్నీ వచ్చేసి మనకి W3 స్కూల్స్ లో దొరికే పాయింట్స్ ఇవన్నీ. అక్కడ ఉండే పాయింట్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేశానంతే. నెక్స్ట్ వాట్ ఈస్ ఏ PHP ఫైల్? PHP ఫైల్ కెన్ కంటైన్ టెక్స్ట్, HTML, CSS, JavaScript అండ్ PHP కోడ్. అందుకోసం మనకి HTML, CSS, JavaScript అన్ని ఉంటాయి కాబట్టి వీటి గురించి మనకు ఐడియా ఉండాలి. PHP code is executed on the server and the result is returned to the browser as a plain HTML. సో ఈ PHP కోడ్ వచ్చేసి మనకి సర్వర్ లో ఓపెన్ అయినా సరే మనకి రిజల్ట్ వచ్చేసి మనకి HTML లోనే మనకు వస్తుంది అనమాట. PHP ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .php అనమాట. .php అనే ఎక్స్టెన్షన్ ఉన్న ఫైల్స్ అన్ని మనకి సర్వర్ లోనే ఓపెన్ అవుతాయి. లోకల్ కాదు, నార్మల్ గా డైరెక్ట్ గా ఓపెన్ చేసి ఓపెన్ అవ్వ అనమాట ఫైల్స్. నెక్స్ట్ what can PHP do? PHP can generate dynamic page content. PHP can create, open, read, write, delete and close files on the server. PHP can collect from data. PHP can send, receive cookies. PHP can add, delete, modify data in your database. So PHP can encrypt data. Encrypt data అంటే మనకి ఏదైనా సరే ఇమేజెస్ కానీ ఏమైనా సరే సెండ్ చేసినప్పుడు మనకి వాటి అనమాట ఆ ఎన్క్రిప్ట్ డేటా ఇవన్నీ వచ్చేసి మనకి. సో కమింగ్ క్లాస్ లో మీరు నేర్చుకుంటారు అవన్నీ. PHP కెన్ బి యూజ్డ్ టు కంట్రోల్ యూజర్ యాక్సెస్. ఎవరికైనా సరే ఒక యూజర్ యాక్సెస్ ని మనం కంట్రోల్ చేయాలన్నా సరే మనకి ఈ PHP అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా
ఇదంతా థియరీ పార్ట్ అనమాట. ఈ ఫైల్ అంతా నేను షేర్ చేస్తాను డౌన్లోడ్ చేసి. నెక్స్ట్ థియరీ అనేది మన బుక్స్ లో చదువుకున్నా మనం దొరికిపోద్ది. సో వై పిహెచ్పి వచ్చేసి అన్ని ప్లాట్ఫామ్స్ లో మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి అదే వాడతారు. సో పిహెచ్పి అనేది ఫ్రీ కాబట్టి మనకి అదే. సో పిహెచ్పి సపోర్ట్ వైడ్ రేంజ్ ఆఫ్ డేటాబేస్. సో డేటాబేస్ వచ్చేసి మనకి ఎక్కువ రేంజ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిహెచ్పి ఈజ్ ఈజీ టు లర్న్ అండ్ రిటర్న్ ఎఫెక్టివ్లీ ఆన్ ది సర్వర్ సైడ్. వాట్స్ పిహెచ్పి 7? సో పిహెచ్పి ఇన్స్టాలేషన్. సో మన పిహెచ్పి ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఒక సర్వర్ కావాలి. ఇక్కడ సర్వర్ అనేది అంటే జాంప్ అనమాట. జాంప్ అనేసి ఉంటాయి మనకి. ఇక్కడ నేను యూజ్ చేసేది అంటే జాంప్ అనమాట. ఇది ఓపెన్ సోర్స్, ఫ్రీ టు యూజ్. మన ఓపెన్ సోర్స్ ఇవన్నీ. దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేసి చూద్దాం. సో మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా సరే జాంప్ ఉందా లేదా మీ సిస్టమ్స్ లో? ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు? అర్థం కాలేదు. మనం ఫస్ట్ పిహెచ్పి చేయాలంటే మనం సో జాంప్ ఇన్స్టాల్ చేయాలి. జాంప్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేసి చూపిస్తాను. డైరెక్ట్ గా గూగుల్ కలిసి జాంప్ డౌన్లోడ్ అనేసి చేయాలి. సో నాతో పాటు ప్యారలల్ చేసే వాళ్ళు ప్యారలల్ గా చెయ్యండి. ప్యారలల్ గా చేయలేముకుంటే మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ చేయండి. జాంప్ ఫ్రీ డౌన్లోడ్ అనేసి మనం క్లిక్ చేయగానే మనకు ఆ జాంప్ పేజ్ ఉంది. apache-friends.org. ఇక చూడండి, ఇక్కడ 8.11 ఉంది. మనకి 7.3 గానీ ఇన్స్టాల్ చేసుకోండి, 7.4 అని ఇన్స్టాల్ చేసుకోండి, లేదా 8.11 చేసుకోండి. విండోస్ యూజ్ చేసే వాళ్ళు ఇవి యూజ్ చేయండి. లైనక్స్ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేయండి. OS X అనేసి జాంప్ ఫర్ ఇది యాపిల్ యూజ్ చేసే వాళ్ళు మ్యాక్ OS ఇవి యూజ్ చేయండి. సో ఇవి 3 డిఫరెంట్ విండోస్ వచ్చేసి ఇవి ఆపరేటింగ్ సిస్టమ్. 3 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవి ఇన్స్టాల్ చేయండి. జస్ట్ డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ నేను ఎక్స్ట్రా మీద చేస్తున్నాను. డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ వచ్చేసి 159 MB ఉంది మనకి. ఇది మనకి ఫస్ట్ వర్షన్ 7.3 అనేసి చేసిన 7.3.31 అనేసి మనకి డౌన్లోడ్ చేస్తుంటే మనకి 159 MB ఉంది. సో మనకి అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాల్ చేయడం ప్రాసెస్ మీకు తెలిసింది. క్లిక్ చేసి నెక్స్ట్ 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 అని కొట్టేసి మనకి అయిపోద్ది. ఎవరు చేస్తున్నారు నాతో పాటు? ఓకే ఓకే అమ్మా. మయూర్ గారు మీరు తర్వాత చేస్తారా? భవానీ అదే 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 ఇది వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఫాలో అప్ లో మీరు ఒకసారి మళ్ళీ ఫాలో చేయొచ్చు. ఓకే యుక్త మీరు అందరి తర్వాత చేస్తారా? నాతో పాటు ఎవరు చేయట్లేదా? సరే నా దగ్గర అయితే ఆల్రెడీ ఉంది. సో ఇట్లా డౌన్లోడ్ చేయడం అయితే మనకి జస్ట్ జాంప్ డౌన్లోడ్ కొడుతున్నాయి ఈ ఫైల్కి వస్తుంది మనకి. అండ్ డౌన్లోడ్ చేయగానే మనకి ఇలా వస్తుంది జాంప్. సేమ్ నెక్స్ట్ ఇన్స్టాల్ చేయగానే అన్ని ఇంకా ప్రాసెస్ ఎలాగైతే నెక్స్ట్ యాక్సెప్ట్ ఇలా ఉంటాయో సేమ్ అలా ఇన్స్టాల్ చేస్తారు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత సెర్చ్ చేయాలంటే జాంప్ XAMPP అనేసి ఇలా వస్తుంది. జాంప్ కంట్రోల్ ప్యానల్ అనేసి దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్. ఓకే ఇలా ఓపెన్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఏదైనా సరే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ వరకే డేటాబేస్ తో కాకుండా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఉండే ఫైల్స్ రన్ చేసుకోవాలంటే ఈ అపాచీ అనేది మనకు చాలన్నమాట. అపాచీ ఫస్ట్ దీనికంటే ముందు వచ్చేసి ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా నీట్ గా ఓపెన్ అవుతుంది అనుకుంటే ఇది స్టార్ట్ చేయండి. అపాచీ అనేసి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏ ఎర్రర్స్ రాకూడదు మనకి. స్టార్ట్ అని చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ వచ్చేసి ఇలా రన్ అవుతుంది. పోర్ట్ చూడండి 80 తర్వాత ఉండేది మనకు అవసరం లేదు. పోర్ట్ 80లో మనకు రన్ అవుతుంది అనమాట. పోర్ట్ నెంబర్ 80లో మనకు రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 80ని మనకి ఓపెన్ చేసుకోవాలి అంటే
గుర్తుపెట్టుకోండి, లోకల్ హోస్ట్ :80 ఎంట్రీ ఇవ్వండి. మనకి ఇలా ఓపెన్ చేయంగానే మనకు ఓపెన్ అయ్యేది ఫైల్ ఏంటంటే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. లోకల్ హోస్ట్ /డాష్ బోర్డ్ ఇది ఓపెన్ అవుతుందంటే మీ జాంప్ వర్క్ అవుతున్నట్టు. ఈ కంట్రోల్ ప్యానెల్ లో ఏ ఎర్రర్స్ రాలేదనుకుంటే వర్క్ అవుతుంది. ఓకేనా? ఈ ఫైల్స్ ని నార్మల్ గా మీరు ఇన్స్టాల్ చేసేది ఎక్కడంటే డ్రైవ్స్ ఉంటాయి కదా మనకి, సి డ్రైవ్, ఈ డ్రైవ్, డి డ్రైవ్ అయ్యి మోస్ట్లీ ఎవరైనా సరే డీలో చేసుకునేలాగా చూడండి. ఎందుకంటే మన పిహెచ్పి ఫైల్స్ అన్ని మనకు సేవ్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ డీలో చూడండి. ఇన్ కేస్ పాజిలో అయితే సిలో అయినా ఇన్స్టాల్ చేసుకోండి, కానీ ఎప్పుడైనా సరే మీకు డేటాని ఎప్పుడప్పుడు సేవ్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు డీలో ఈలో చేసుకుంటే మనకి ఏంటంటే ఎప్పుడు ఓఎస్ చేంజ్ చేసినప్పుడైనా సరే సీనే మనకు చేంజ్ చేస్తాం, డీనే చేంజ్ చేయం. అందుకోసం వచ్చేసి సిలో చేస్తే మళ్ళీ ఫైల్స్ అన్ని కాపీ చేసుకోవాలి, మళ్ళీ చేసుకోవాలన్నమాట. అందుకోసం డీలో చేసుకుంటే బెస్ట్. ఇలా జాంప్ అనేసి వస్తుంది. ఇన్స్టాల్ చేసి ఎక్కడైతే మీరు ఫోల్డర్ పెడతారో అక్కడ జాంప్ అనేసి వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందంటే నాకు చెప్తే నేను చెప్తాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేస్తాను. ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ 80 అనేసి మనకి లోకల్ హోస్ట్ 80 అనేది క్లిక్ చేయగానే ఈ డాష్ బోర్డ్ ఎలా ఓపెన్ అవుతుంది, ఈ ఓపెన్ అయ్యే ఫైల్ ఎక్కడ ఉంది అనేసి చూద్దాం. మనకి జాంప్ ఎక్కడైతే మీరు ఇన్స్టాల్ చేసిందో ఆ జాంప్ లోకి వెళ్ళండి. జాంప్ లోకి వెళ్ళిన తర్వాత మీ ఫైల్స్, మీ ప్రాజెక్ట్ ఎక్కడ పెడతారంటే హెచ్టి డాక్స్ అనేసి ఉంది. ఈ హెచ్డి డాక్స్ లో మీరు పెట్టాలి. ఇక చూడండి, నా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. విఎన్ఆర్ విజయ్, యూజర్ సిస్టమ్ అనేసి, టాస్క్ అనేసి, రోల్ అనేసి, ఆర్సిటీ ఫైనల్ అనేసి, ఆర్సిటీ 3 అనేసి, ఇలా చాలా ఉన్నాయి మన దగ్గర ఫైల్స్. ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్నమాట, ఇవన్నీ ప్రాజెక్ట్ నేమ్స్ ఇవన్నీ. సో ఇప్పుడు నాకు ఓపెన్ అయిందంటే డాష్ బోర్డ్ కదా మనకి, ఆ డాష్ బోర్డ్ ఒకసారి చూద్దాం. మనకి చూడండి, ఇది ఓపెన్ అయింది. మనకి డిఫాల్ట్ గా డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. ఈ డాష్ బోర్డ్ లో మనకు చూడండి చాలా ఫైల్స్ ఉన్నాయి మనకి. ఈ డాష్ బోర్డ్ లో చాలా ఫైల్స్ ఉన్నాయి మనకి. ఈ చాలా ఫైల్స్ లో నుంచి ఏ ఫైల్ ఓపెన్ అయి ఉంటదంటే index.html ఫైల్ ఓపెన్ అయి ఉంటది. ఓపెన్ చేస్తున్నాం అండి. సార్ కోడ్ చూద్దాం మనకు ఒకసారి ఏముంది. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ notepad++ అంటే మనకి కోడ్ తెలుస్తుంది. మనకి ఇక్కడ వచ్చి వెల్కమ్ టు జాంప్ అనేసి ఉంది మనకి. అండ్ ఇంకా ఏమన్నా తీరి చూద్దాం మనకి. అండ్ అపాచీ అనేసి, ఫ్రెండ్స్ అనేసి, మెనూ అనేసి ఉంది. అండ్ అప్లికేషన్స్, ఎఫ్ఏక్యూ, హౌ టు గైడ్ అనేసి ఇట్లా ఉంది. ఒకసారి చూద్దాం మనకి. చూడండి, అప్లికేషన్స్, ఎఫ్ఏక్యూ, హౌ టు గైడ్ అండ్ పిహెచ్పి ఇన్ఫర్మేషన్ అండ్ పిహెచ్పి మై అండ్ అపాచీ ఫ్రెండ్స్ అనేసి చూడండి ఇక్కడ ఉండేదే ఉంది మనకి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాజెక్ట్ లో డిఫాల్ట్ గా సర్వర్ లో ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటంటే ఆ ఫైల్ కి మనం index.html అని ఇవ్వాలి, లేదా index.php అని ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. index.html అని ఇవ్వాలి, లేదా index.php అని ఇవ్వాలి. మన PHP ఫైల్ కాబట్టి మనకి ఏదైనా సరే సర్వర్ లో మన PHP ఫైల్స్ రన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి .php అనే ఎక్స్టెన్షన్ ని మీరు ఇవ్వండి. ఈ ఫైల్ మనకు అక్కడ ఓపెన్ అవుతుంది అంతే. ఓకేనా? డిఫాల్ట్ గా మనకి డాష్ బోర్డ్ అనేసి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఆ ప్రాజెక్ట్ ఎలా ఓపెన్ అవుతుంది. సో మనకి ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇద్దాం, ఏదో ఒకటి చెప్పండి ప్రాజెక్ట్ నేమ్. ఏం చెప్పరా? ఐలాండర్ ప్రాజెక్ట్ నేమ్ ఐలాండర్ PHP అని పెడుతున్నాను. గుర్తుపెట్టుకో, మళ్ళీ డైలీ నేను మర్చిపోతాను. అందుకోసం ఏదైనా గుర్తుండేదని యూనిక్ గా చెప్తే నేను ఆ ప్రాజెక్ట్ నేమ్ పెట్టేసి దాంట్లో చేస్తాను ఫైల్స్ అని. ఏం ఐడియా లేదా? ఐలాండర్ PHP మళ్ళీ మర్చిపోతాం మనకి. ఐలాండర్ PHP, ఐలాండర్ -PHP అని పెట్టాను. సో ఏమన్నా నేను మర్చిపోతే గుర్తు చేయండి.
సో మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి islander-php అనమాట. నేను ఈ PHP అనే ఫైల్‌లో islander-php అనే ఫైల్‌లో కొన్ని ఫైల్స్ నేను సేవ్ చేస్తాను. ఏదైనా సరే ఒకసారి చూద్దాం మనకి. ఫైల్ మనకి సేవ్ యాజ్ ఎక్కడైతే మన ఫైల్ ఉందో ఆ ఫైల్‌లోకి వెళ్ళండి. XAMPP అండ్ htdocs అండ్ islander-php. ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్‌గా ఏదో ఒకటి నేను నేమ్ ఇస్తున్నా. about.html ఇస్తున్నా. about.html ఆర్ about.php మన నేమ్ అయినా మార్చుకుందాం. మనకి PHP అని పెట్టుకుందాం. మనకి ఎలాగో సర్వర్‌లో చేస్తున్నాం కాబట్టి about.php. .php ఫైల్ ఉంటేనే మన సర్వర్‌లో రన్ అవుతది. ఇప్పుడు మన XAMPP అనేది ఏంటంటే లోకల్ సర్వర్ అన్నమాట ఇది. అందుకోసం మనం ఇక్కడ ఓపెన్ చేసి మనం ఏం చేస్తాం లోకల్ హోస్ట్ అని కొట్టాం మనం. లైవ్‌లోకి వెళ్ళినప్పుడు ఏమైతుందంటే లైవ్‌లోకి సర్వర్స్ ఏముంటాయంటే www.islander.com గాని islandtech.com ఇవన్నీ లైవ్ సర్వర్స్ అన్నమాట. ఈ islandtech.com కి మన ప్రాజెక్ట్ ని లింక్అప్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో లాస్ట్ లో మీకు ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలి అండ్ ఒక డొమైన్ కి ఎలాగా మనకి ఇంటిగ్రేట్ చేసుకుంటాం అవన్నీ వచ్చేసి లాస్ట్ లో మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే. సో లోకల్ హోస్ట్ డాష్‌బోర్డ్ అనేసి మనకు ఓపెన్ అయింది. ఓకే. కానీ ఇప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ నేమ్ అనేసి మనం పెట్టుకున్నాం. దాంట్లో అబౌట్ అనేసి పెట్టాం. అబౌట్‌లో ఏదైనా సరే ఫైల్ ఇద్దాం మనకి. h1 వచ్చేసి మనకి దిస్ ఈస్ అబౌట్ పేజ్ డిజైన్. నెక్స్ట్ ఇంకో పేజ్ ఇద్దాం. services.php. దీంట్లో ఇంకో పేజ్ ఇద్దాం. contact.php. This is contact page. This is services page design. ఇప్పుడు మనకి మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే islander-php. ఆ ప్రాజెక్ట్ ని ఎలా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది కదా ఇది ఉండకూడదు. మన ప్రాజెక్ట్ నేమ్ డైరెక్ట్ గా localhost/islander-php. చూడండి మన పాత్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి మనకి islander.php ఎలాగైతే మన ప్రాజెక్ట్ ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందో సేమ్ లైక్ islandtech.com ఇక్కడ ఎలాగైతే మనం ప్రాజెక్ట్ ని ఓపెన్ చేస్తున్నామో ఇది కూడా అలాగే ఓపెన్ చేసినట్టే లెక్క. ఓకేనా? ఇది కూడా అలాగే ఓపెన్ చేసినట్టు మీనింగ్. ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ చేస్తున్నాము అంటే ఫైల్స్ అన్ని డైరెక్ట్ గా కనిపిస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ లో ఉండే ఫైల్స్ అన్ని మనకి ఏమైనా ఇక్కడ కనిపిస్తున్నాయా? కనపట్లేదు. కానీ ఇలా ఇక్కడ చూసి అబౌట్ అని క్లిక్ చేసి అబౌట్ డిజైన్ అనేది వెళ్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి కాంటాక్ట్ వెళ్తే దిస్ ఈస్ కాంటాక్ట్ పేజ్ డిజైన్ వస్తుంది. అదే కానీ సర్వీసెస్కి వెళ్తే సర్వీసెస్ పేజ్ డిజైన్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి మొత్తం అన్ని మనకి పేజ్ లో ఏమేమి ఉన్నాయని మనకు తెలిసిపోతాయి కదా. ఇక్కడ ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ ని ఓపెన్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే హోమ్ పేజ్ ఉందంటే హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి మనకి. ఇలాగ మనకి లిస్ట్ ఆఫ్ పేజెస్ మనకు ఓపెన్ అవ్వకూడదు. ఇలా ఓపెన్ అవుతున్నాయి అంటే మీ దగ్గర index.php కానీ home.php కానీ ఫైల్స్ లేనట్టు. సో డెఫినెట్ గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే డెఫినెట్ గా మనకి ఏదైతే మీరు హోమ్ పేజ్ అనుకుంటున్నారో ఆ హోమ్ పేజ్ ని index.html అనేసి ఇవ్వండి. index.html అనేసి ఇవ్వండి, వేరేది ఇవ్వద్దు. దిస్ ఈస్ హోమ్ పేజ్ డిజైన్. దిస్ ఈస్ హోమ్ పేజ్ డిజైన్. ఒకసారి చూద్దాం. ఇదే పేజ్ నేను రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఇదే పేజ్ రిఫ్రెష్ చేసా. ఇప్పుడు చూడండి దిస్ ఈస్ హోమ్ పేజ్ డిజైన్. డిఫాల్ట్ గా ఓపెన్ అవుతోంది అంటే ఇక్కడ కానీ అంతే. ఇక్కడ డిఫాల్ట్ గా ఓపెన్ అవుతోంది అంటే ఈ ప్రాజెక్ట్ లో మనకి index.html ఉంటుంది కాబట్టి మనకు డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏది చూసినా సరే మీకు ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం చూస్తే కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆర్సిటీ అనేసి ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో మనం చూస్తే ఇక్కడ చూడండి ఇండెక్స్ అనేసి ఉంది. ఇండెక్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇది PHP ఫైల్. PHP ఫైల్ ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్ గా ఓపెన్ అయితే మనకు ఓపెన్ అవ్వదు. చూడండి
ప్రాపర్టీస్ లో వాల్యూస్ అన్నమాట. సో పిహెచ్పి ఫైల్ ని మనకి సర్వర్లోనే మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇక్కడ చూడండి, మనకి నేమ్ ఏముంది, ఆర్సిటి అనేసి ఉంది. ఈ ఆర్సిటిని మనం లోకల్ హోస్ట్ స్లాష్ ఇక్కడ ఐలాండ్ పిహెచ్పి దగ్గర వచ్చేసి ఆర్సిటి స్లాష్ ఆర్సిటి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి చాలా పేజెస్ ఉన్నాయి. ఈ పేజ్లో చాలా పేజెస్ ఉన్నాయి, కానీ మనకి ఓన్లీ ఇండెక్స్ అనేసి ఉంది. ఇప్పుడు నేను ఇండెక్స్ బదులు నేను ఇండెక్స్ 1 ఇస్తాను. నేను ఇండెక్స్ 1 ఇచ్చినా అది ఫైండ్ అవుట్ చేయలేదు హోమ్ పేజ్ అనేసి. ఇప్పుడు చూడండి, సేమ్ నేను రిఫ్రెష్ చేస్తాను, దానికి ఇండెక్స్ 1 అనేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు. చూడండి, ఏదో హెచ్టిటిపిఎస్ అనేసి మనకి రాంగ్ పడింది. మనకి 1 మినిట్ లోకల్ హోస్ట్ చూడండి, about.php, admin.php, assets, content.php, courses.php, and index1.php, and new batch.php, pricing.php, why to join. ఇలాగ ఏదైనా సరే ఒక పేజ్ ఇట్లా ఓపెన్ అయినప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది అంటే ఎవరైనా సరే హ్యాకింగ్ చేసేదానికి ఛాన్స్ ఉంటాయి. ఏదైనా సరే మన కోడ్ అంతా కాపీ చేసుకుని వాళ్ళ దాంట్లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఇలాంటప్పుడు మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సరే ప్రాజెక్ట్ చేస్తున్నాము అనేసి అనుకుంటే హోమ్ పేజ్ కి ఇండెక్స్ అనేసి ఇవ్వాలి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్? నార్మల్ గా బేసిక్ ఇన్స్టాలేషన్ అండ్ ప్రాజెక్ట్ ఎలా చేస్తాం అనేసి మెయిన్ ఇంట్రడక్షన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి జావాస్క్రిప్ట్ వెళ్తే ఇక్కడ కిందికి వెళ్తే మనకి పిహెచ్పి లర్న్ అనేసి ఉంటుంది. సో పిహెచ్పికి వెళ్తే W3 స్కిల్స్ ఇవన్నీ నీకు ఆల్రెడీ చెప్పేశాను నేను. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. ఏదైనా సరే పిహెచ్పి అంటే ఏంటంటే నార్మల్ గా మనకి పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సర్వర్ సైడ్ అది సర్వర్ సైడ్ లో అంటే డేటాబేస్ లో ఏదైనా సరే డేటా ఉంది అనుకుంటే మన ఫ్రంట్ ఎండ్ కి చూపిస్తారు. లేదు అనేసి అనుకుంటే ఫ్రంట్ ఎండ్ లో ఏదైనా డేటా ఉంది అనేసి అనుకుంటే సర్వర్ కి మనం చూపిస్తాం. దానికోసం మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఒక్కసారి సిలబస్ కాపీ చూపిస్తాను మీకు, అంటే మనకి ఏమేమి కవర్ అవుతాయి అనేసి. మనం ఏమేమి నేర్చుకోవాలి పిహెచ్పిలో? పిహెచ్పి ఇంట్రడక్షన్, పిహెచ్పి ఇన్స్టాలేషన్, పిహెచ్పి సింటాక్స్, పిహెచ్పి కామెంట్స్, పిహెచ్పి వేరియబుల్స్. ఎలాగైతే జావా స్క్రిప్ట్ లో ఉంటాయి ఇక్కడ కానీ వేరియబుల్స్ ఉంటాయి. పిహెచ్పి వేరియబుల్ స్కోప్, పిహెచ్పి ఎకో అండ్ ప్రింట్ స్టేట్మెంట్స్, పిహెచ్పి డేటా టైప్స్, ఫంక్షన్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కవర్ అయ్యాయి మీకు జావా స్క్రిప్ట్ లో. అందుకోసం ఇది ఈజీగా అయిపోతాయి మనకి. లూప్స్, వీటన్నిటి మీద ఒక శాంపుల్ ప్రాజెక్ట్. మనం ఎలాగైతే జావా స్క్రిప్ట్ లో ఒక శాంపుల్ ప్రాజెక్ట్ ఫర్ లూప్ యూస్ చేసుకొని చేసామో అలాగే మనం ఇక్కడ శాంపుల్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం. ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ మ్యాండేటరీ, చాలా 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 ఇంపార్టెంట్. ఇవి లేనిదే పిహెచ్పి లేదు. ఇవి వస్తేనే మీరు పిహెచ్పి ప్రాజెక్ట్ ఏదైనా సరే చేయగలరు మీరు. గెట్ టు పోస్ట్ మెథడ్స్, ఏదైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ లో ఉండే డీటెయిల్స్ ని గెట్ చేసుకోవాలన్నా పోస్ట్ చేసుకోవాలన్నా మనకి డెఫినెట్ గా మనకి $_get $_post గురించి మీరు తెలియాలి. సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏ పేజ్ లో ఉన్నాము, ఏ సర్వర్ లో ఉంది, సర్వర్ ఏ పేజ్ లో ఉంది, అలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం అని $_server ద్వారా తెలుస్తుంది. $_global ఇక్కడ ఉంది కదా పిహెచ్పి వేరియబుల్ స్కోప్. గ్లోబల్ లో ఉండే వేరియబుల్ ని అంటే లోకల్ లో ఉండే వేరియబుల్ ని గ్లోబల్ లో యూజ్ చేసుకోవాలంటే $_globals అని యూజ్ చేస్తాం. $_cookies అన్నమాట. కుకీస్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా, కుకీస్ ఏదైనా సరే టైమింగ్స్ ఎండ్ చేయాలన్నా ఏదైనా సరే కుకీస్ అన్నమాట. ఆ కుకీస్ గురించి ఇంట్రడక్షన్ మొత్తం అంతా, అసలు కుకీస్ ఎందుకోసం యూజ్ అవుతాయి అనేసి మొత్తం అన్ని క్లాస్ లో చూద్దాం.
అండ్ $_session అనమాట. $_session సెషన్ ఏంటంటే మనకు లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ ఉంది కదా మనకి. అలాగే ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి మనకి డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి మన సెషన్స్ యూజ్ చేస్తాం మనం. ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ మ్యాండేటరీ. ఇక్కడ మనకి మెథడ్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ లో. స్ట్రింగ్ మెథడ్, నెంబర్ మెథడ్, డేట్ ఫంక్షన్స్, అరే మెథడ్స్, ఇలాంటివన్నీ సేమ్ లైక్ ఇవి కానీ అంతే అనమాట. ప్రీ డిఫైన్ ఫంక్షన్స్, మ్యాండేటరీ, స్ట్రింగ్ మెథడ్స్, ఇవన్నీ వచ్చేసి మనకి చాలా ఉంటాయి మనకి. నెక్స్ట్ అప్లోడింగ్ ఫైల్ టు ది సర్వర్. ఏదైనా సరే ఒక ఫైల్ ని, అంటే ఇమేజ్ టైప్ అవ్వచ్చు, లేదా ఏదైనా పీడిఎఫ్ ఫైల్ అవ్వచ్చు, ఏదైనా సరే అలాంటి ఫైల్ ని మనం సర్వర్కి అప్లోడ్ చేసినప్పుడు ఎలాంటి ప్రాసెస్ మనం చేస్తామనేసి ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ వ్యాలిడేషన్. ఏదైనా సరే ఫామ్ వ్యాలిడేషన్ చేయాలంటే ఇక్కడ PHP లో ఎలా ఫామ్ వ్యాలిడేషన్ చేస్తామనేసి ఇక్కడ నేర్చుకుంటాం. ఇవన్నీ అయిన తర్వాతనే డేటాబేస్కి వెళ్తాం మనం. PHP డేటాబేస్కి అంటే MySQLi అనమాట దీని అనేది. MySQLi లో మనకి డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేస్తారు, డేటాబేస్ లో టేబుల్స్ ని ఎలా క్రియేట్ చేస్తారు, మన PHP ఫైల్ కి డేటాబేస్ కి కనెక్టివిటీ ఎలా చేస్తాము, PHP ఫైల్ ద్వారా డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము, మళ్ళీ PHP ఫైల్ ద్వారా మనం డేటాని ఎలా గెట్ చేసుకుంటాము, ఏదైనా సరే డేటాబేస్ లో ఏదైనా డేటాని చేంజ్ చేసే ఫ్రంట్ ఎండ్ లో ఎలా చేంజ్ అవుతుంది, డేటాబేస్ కి అండ్ ఫ్రంట్ ఎండ్ కి ఎలా కనెక్టివిటీ చేస్తాం, అవన్నీ దీంట్లో వస్తాయి. కంప్లీట్ డైనమిక్ వెబ్సైట్ చేయాలి అంటే ఈ PHP అనేది మనకు రావాలి. డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు ఎలా చేయగలరు. నెక్స్ట్ ఈ PHP కోర్స్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎలా చేయగలరు అంటే, ఇప్పుడు సపోజ్ ఈ ప్రాజెక్ట్ ఉందనుకోండి, islandtech.com అనేసి ఉంది. ఈ ఐలాండ్ టెక్ మనకు కనిపించేది మొత్తం అంతా ఫ్రంట్ ఎండ్ లో కనిపించేది డిజైన్, స్టాటిక్ డిజైన్ ఏదైనా సరే. దీనికి నేను డైనమిక్ వెబ్సైట్ చేస్తే ఎలా ఉంటుందంటే, దీనికంటూ ఒక అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. సేమ్ మీరు కూడా ఏదైనా సరే ఒక వెబ్సైట్ చేసినప్పుడు ఇట్లా అడ్మిన్ డిజైన్ ఇస్తారు మీకు. అడ్మిన్ అని క్లిక్ చేయగానే, /admin అని క్లిక్ చేయగానే మనకు ఒక లాగిన్ ఫామ్కి వెళ్తారు. ఈ లాగిన్ ఫామ్ లో ఏదైనా సరే క్రెడెన్షియల్స్ ఇవ్వగానే లాగిన్ అవుతారు. లాగిన్ వెళ్ళేసి ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్తారు మనకి. ఈ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఈ ఫ్రంట్ ఎండ్ లో ఏదైనా సరే, అంటే బ్యాక్ ఎండ్ లో కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ చేంజ్ చేసుకోవాలి అంటే, ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా, అది డిలీట్ చేయాలన్నా, ఏదైనా సరే మీ చాయిస్. ఇక్కడ ఏదైనా సరే డీటెయిల్స్ ఏదైనా ఫిల్ చేయాలన్నా, ఇప్పుడు చూడండి సపోజ్ ఇక్కడ మనమే చూద్దాం, ఐలాండర్ 4:30 అని ఇస్తున్నా. 4:30 PM అంటే మీకు తెలియడానికి 4:30 PM ఇస్తున్నా. అండ్ ఏదో ఒకటి ప్రాజెక్ట్ అండ్ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి 000000 అనేసి ఇస్తాను. ఈమెయిల్ islander@islander.com islander@islander.com అనేసి ఇస్తున్నా. ఎంక్వైరీ ఫర్ వెబ్సైట్, హలో టీమ్, ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్, ఏదో ఒకటి ఇచ్చేస్తాం నెంబర్. ఇప్పుడు నేను సెండ్ చేయగానే కొందరు ఏం చేస్తారంటే, ఈ సెండ్ చేయగానే ఇక్కడ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఇలా సెండ్ చేయగానే కొందరికి మెయిల్కి వెళ్ళొచ్చు. దాన్ని మెయిలింగ్ ఫంక్షన్ అంటారు. మెయిల్ కైనా వెళ్ళొచ్చు, లేదా వాళ్ళు డాష్ బోర్డ్ లో ఇచ్చుకొని ఉంటే అక్కడైనా రావచ్చు. చూడండి అడ్రస్ లోకి వెళ్తున్నాను. అడ్రస్ లో ఇక్కడ చూస్తే మనకి యాడ్ అడ్రస్ ఉంది, సోషల్ వెబ్సైట్ ఉంది, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ చూడండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, islander 4:30 PM, islander@islander.com అండ్ ఫోన్ నెంబర్ 0 ఇచ్చాను, అకేషన్ ప్రాజెక్ట్ అనేసి ఇచ్చాను. ఇదేలేండి 1 minute ఫోన్ నెంబర్ బేస్ చేస్తాను. చూడండి islander 4:30 PM, islander@islander.com, 0 ప్రాజెక్ట్ వెబ్సైట్, హలో టీమ్ ప్లీజ్ కాల్ టు దిస్ నెంబర్. ఎవరో ఎంటర్ చేసిన డీటెయిల్స్ కూడా ఇక్కడికి మనకు వచ్చేస్తాయి. మీరు ఎంటర్ చేసినా సరే నాకు ఇక్కడికి వస్తాయి. ఇక్కడ చూడండి ఎవరో వచ్చేసి రూబీ అనేసి ఎవరో చేశారు. at present we are putting a low price website design and development and digital marketing services and ఏదో వచ్చారు. ఇలాగ మనకి ఎవరైతే ఎంటర్ చేసినా ఎన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి మనకి. మీరు నార్మల్ గా పేజినేషన్ నేర్చుకుంటారు. ఆ పేజినేషన్ ఇది, ఈ డిజైన్. ఇప్పుడు చూడండి పేజినేషన్ 3rd పేజ్ లో ఉన్నా, 4th పేజ్ లో ఉన్నా, 5th పేజ్ లో ఉన్నా, ఒక్కొక్క పేజ్ కి మనకి ఎన్ని కనిపించాలి. ఇక్కడ
25 లేకపోతే 100 ఎన్ని డీటెయిల్స్ కనిపించాలి అనేసి దాన్ని బేస్ చేసుకుని మనం చేసుకుంటాం ఇక్కడ. సో మన దగ్గర 44 ఉన్నాయి, ఎక్కువ లేదు. 44 డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర, అన్ని లేదు. అదే కనుక అడ్రస్ చూడండి, అడ్రస్ ఏదైనా సరే మనం చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, సపోజ్ info@HR అనేసి ఐలాండర్ టెక్నాలజీస్ @gmail.com ఇవన్నీ నేను చేస్తాను. ఇది నాకు వద్దు ఐలాండ్ టెక్నాలజీస్. ఇక్కడ చూద్దాం మనకి చూడండి, ఐలాండ్ టెక్నాలజీస్ ఉంది, అది నాకు వద్దు అనుకుంటున్నా అంటే సేవ్ చేస్తున్నాను. అప్డేట్ ఇక్కడ చూడండి, అప్డేట్ సక్సెస్ఫుల్లీ. సార్ చూద్దాం మనకి, రిఫ్రెష్ చేస్తున్నాం. చూడండి రిమూవ్ అయిపోయింది. సో ఏదైనా కంటెంట్ ని అప్డేట్ చేయాలన్నా, రిమూవ్ చేసుకోవాలన్నా, ఏదైనా యాక్టివ్ లో చేసుకోవాలన్నా, ఏదైనా సరే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో ఇచ్చిన డేటాని అక్కడ డేటాబేస్ లో చూపించుకోవాలన్నా, ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్రాజెక్ట్, ఇలాంటి ప్రాజెక్ట్ మీరు చేయగలరు అనమాట. నేను చేయిస్తాను ఒక ప్రాజెక్ట్ మీ చేత, ఒక లైవ్ ప్రాజెక్ట్ ని చేయిస్తాను. అదే లైవ్ ప్రాజెక్ట్ ని మీరు చేయొచ్చు, మీ రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ లో అయినా పెట్టుకోవచ్చు అదే ప్రాజెక్ట్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ప్రాజెక్ట్ లా కాకుండా ఎవ్రీ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ కాన్సెప్ట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లైవ్ ప్రాజెక్ట్ చేయిస్తాను. కానీ ఆ లైవ్ ప్రాజెక్ట్స్ లో నేను యూజ్ చేసే స్కిల్సే, ఇక్కడ నేను ఏదైతే యూజ్ చేస్తానో ఆ స్కిల్స్ అన్నిటి మీదే మీరు ప్రాజెక్ట్ చేస్తారు. ఓకేనా, ఇది టుడే క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇలా చేయిస్తాను మీ చేత. ఇది మన PHP నేర్చుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ అనమాట. ఏమైనా డౌట్ ఉందంటే క్లారిఫై చేసుకోండి.